ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే జస్ట్ ఫార్మాలిటీ అనుకునే వాళ్ళు చాలా మందే. బట్ రియాలిటీ ఏంటి అంటే ఇది చాలా స్ట్రాంగ్ ప్రొటెక్షన్. యూజువల్లీ పీపుల్కి తెలిసిన కవర్స్ ఏంటి అంటే బ్యాగేజ్ లాస్, ఫ్లైట్ క్యాన్సిలేషన్, ఫ్లైట్ డిలే అయినా లేదంటే ఎయిర్ యాక్సిడెంట్ అయినా ఇలాంటివి ఏమన్నా అయితే మనకి కవర్ అవుతుంది ఇన్సూరెన్స్ తీసుకుంటే అనేది అందరికి తెలిసిన పాయింట్. ట్రావెల్ ఇన్సూరెన్స్ మీరు ట్రిప్కి తీసుకువెళ్ళిన బిలాంగింగ్స్తో పాటు వాటికి థెఫ్ట్ జరిగితే కవర్ చేస్తుంది, ఓకే. దాంతోపాటు మీరు ట్రిప్కి వెళ్ళిన టైంలో మీ హౌస్లో ఏదైనా థెఫ్ట్ జరిగితే కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది. ఎస్, మీరు క్యారీ చేసిన సామాన్లు మాత్రమే కాదు, మీరు ఇంట్లో వదిలి వెళ్ళిన వాల్యుబుల్ ఐటమ్స్ థెఫ్ట్కి గురైనా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కాంపెన్సేషన్ ఇస్తుంది. సో ట్రావెల్ ఇన్సూరెన్స్ జస్ట్ ట్రావెల్ డేస్ కోసం మాత్రమే కాదు, ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ ట్రిప్ అండ్ యువర్ హోమ్. కానీ ప్రాబ్లం ఏంటి అని అంటే ట్రిప్ ప్లానింగ్లో పీపుల్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ స్పెండ్ చేస్తారు. హోటల్ అవ్వచ్చు, ఫ్లైట్, షాపింగ్, సైట్ సీయింగ్, ఇలా ఆల్మోస్ట్ ఒక 10 lakhs మినిమం వరకు స్పెండ్ చేస్తుంటారు. కానీ 1,000 or 2,000 రూపీస్ ఉన్న ట్రావెల్ ఇన్సూరెన్స్ని మాత్రం ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అది స్మార్ట్ కాదు. ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ట్రావెల్ యొక్క సెక్యూరిటీని మీకు ఎన్హాన్స్ చేస్తుంది. నెక్స్ట్ టైం ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ని జస్ట్ నేమ్ సేక్ కోసం మాత్రమే కాకుండా రియల్ ప్రొటెక్షన్ కోసం చూస్ చేసుకోండి. నెక్స్ట్ మంచి డెసిషన్ తీసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోని షేర్ చేయండి.